నమస్తే. బీహార్ ఎన్నికలు ఇప్పుడు దేశం వ్యాప్తంగా ఉత్కంఠభరితంగా మారాయనే చెప్పాలి. సో ఇప్పుడు అక్కడ ప్రశాంత్ కిషోర్ అలానే అసాదుద్దీన్ వీళ్ళ పాత్ర ఎలా ఉండబోతుంది ఒకసారి విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, వీళ్ళ పాత్ర ఎలా ఉండబోతుంది ఎలక్షన్స్లో? ఖచ్చితంగా బీహార్లో వీళ్ళిద్దరి యొక్క ప్రభావం ఎంతో కొంత ఉండే అవకాశం ఉంది. ప్రశాంత్ కిషోర్ అలాగే అసదుద్దీన్ ఓవైసీది. లేటెస్ట్ గా అసదుద్దీన్ ఓవైసీ 100 స్థానాల్లో నేను పోటీ చేయబోతున్నానని చెప్పి అనౌన్స్ చేసేసారు. 100 స్థానాల్లో అక్కడ మొత్తం 243 ఉంటే ఈ 243 స్థానాల్లో 100 స్థానాల్లో ఎంఐఎం పోటీ చేయబోతుంది. అక్కడ అంతమంది అభ్యర్థులు ఉన్నారా సార్ ఎంఐఎంకి? అసలు అభ్యర్థులు ఎవరో నిలబెడతారు, ఒక నాయకులు లేరని చెప్తున్నారు. అంటే గత ఎన్నికల్లో 2020లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 5 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుంది ఎంఐఎం. ఈసారి అలయన్స్ పెట్టుకోవడానికి ట్రై చేసింది. దేంతో అలయన్స్ పెట్టుకోవడానికి ట్రై చేసింది? కాంగ్రెస్ పార్టీ అలాగే ఆర్జేడీతో కలిసి అలయన్స్ పెట్టుకోవాలని చెప్పి ప్రయత్నం చేశారు. ఆయన ఒక లేఖ రాశాడు అసదుద్దీన్ ఓవైసీ. ఎవరికి రాశారు లేఖ? రాహుల్ గాంధీకి రాశాడు, అలాగే తేజస్వి యాదవ్ కూడా రాశారు. కానీ అటు కాంగ్రెస్ కానీ ఇటు ఆర్జేడీ కానీ ఇతను పట్టించుకోవాలి. దాంతో ఈయన నేరుగా నేనే 100 స్థానాల్లో పోటీ చేయబోతున్నానని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు. ఇక రెండో కూటమి ఎన్డీఏలో ఎవరున్నారు? ప్రధానంగా జేడీయూ అలాగే బీజేపీ. ఇవి రెండు 101 స్థానాల్లో పోటీ చేయడానికి సీట్ల షేరింగ్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. 101 స్థానాల్లో 202 స్థానాల్లో ఈ రెండు పార్టీలు కలిపి పోటీ చేస్తున్నాయి. మిగతా ఈ చిన్న చితకా పార్టీలు ఉన్నాయి ఎన్డీఏలో, వాటికి ఇచ్చేసారు. 243 స్థానాలకు గాను 202 స్థానాల్లో ఈ రెండు పార్టీలు పోటీ చేయబోతున్నాయి. సో కాబట్టి ఎన్డీఏలో సీట్ల షేరింగ్ అనేది చాలా క్లారిటీగా స్మూత్గా అయిపోయింది. మరి మహాగఠబంధన్ అంటే ఇండియా కూటమిలో పరిస్థితి ఏంటి అని అంటే సీట్ల షేరింగ్ విషయంలో ఇంకా వాళ్ళు ఒక అవగాహనకి రాలేకపోతున్నారు. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీకి వీలున్నంత తక్కువ ఇస్తేనే అక్కడ ఇండియా కూటమి గెలిచే అవకాశం ఉంది అనేది సర్వే సంస్థలు చెప్తూ ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలను ఆశిస్తుంది. అందుకే ఈ మధ్యకాలంలో తేజస్వి యాదవ్ ఏమన్నారు, అసలు మొత్తం స్థానాల్లో మేమే పోటీ చేస్తాం, 243 స్థానాల్లో నో అలయన్స్ అంటే పొత్తు అనేది ఉండదని చెప్పి అనౌన్స్ చేశారు ఆయన. సో అయినప్పటికీ కూడా నెగోషియేషన్ జరుగుతున్నాయి. నెగోషియేషన్స్లో ఎవరు ఎన్ని స్థానాలు పోటీ చేయాలనే దాని మీద ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ లోపుగా బీజేపీ వేస్తున్న ప్లాన్ ఏంటి, తాజాగా వచ్చినట్టు సర్వేలు ఏంది అనే దాని మీద మనం ఒకసారి గుర్తు చేసుకొని దాన్ని విశ్లేషణ చేసుకుంటే కనుక తాజాగా వచ్చినటువంటి సర్వేల్లో ప్రధానంగా ఎక్కువ సర్వేలు చెప్తున్నది ఏంటంటే అక్కడ నువ్వా నేను అన్నట్టు పోటీ ఉంది. ప్రశాంత్ కిషోర్ పెట్టినటువంటి జనస్వరాజ్ పార్టీ ఎక్కువ ఓట్లు చీల్చుకునే అవకాశం ఉంది అర్బన్ ఏరియాలో, అలాగే రూరల్ ఏరియాలో కొంత చీల్చుకునే అవకాశం ఉంది. ఆ పార్టీకి 16 నుంచి 20 స్థానాల వరకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది సర్వేలు అంచనా వేస్తున్నాయి. అయితే దీన్ని తారుమారు చేసేందుకు, దీన్ని ఉల్టా చేసేందుకు బీజేపీ ఒక మాస్టర్ స్కెచ్ వేసింది అనేది రాజకీయ వర్గాల్లో అక్కడ చర్చ జరుగుతుంది. ఏంటి అని అంటే జనరల్గా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ లేదంటే ప్రత్యర్థి పార్టీల వాళ్ళు కానీ చేసేటువంటి ఆరోపణ ఏంటంటే నరేంద్ర మోడీ గారు ఏం చెప్తే అది అసదుద్దీన్ ఓవైసీ వింటున్నాడు, ఎంఐఎం అనేది బీజేపీకి సపోర్టేను అనేది వినిపిస్తూ ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు 100 స్థానాలు నేను పోటీ చేస్తానని చెప్పి అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించడం వెనక నరేంద్ర మోడీ గారు ఉన్నారనేది అక్కడ చర్చ. అలాగే ప్రశాంత్ కిషోర్, అసలు ప్రశాంత్ కిషోర్ ఆయన కొత్త పార్టీ పెట్టారు, కొత్త పార్టీ పెట్టి తాను అధికారంలో రావాలని చెప్పి కోరుకుంటూ ఆ స్థాయిలో ఆయన పర్ఫార్మెన్స్ ఇస్తారా అని అంటే సర్వేలేమో ఇవ్వలేవు అని చెప్తున్నాయి. సో ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో సిచ్యువేషన్ ఏంటి అని అంటే అర్బన్ ఏరియాల్లో కనుక ఎక్కువ ఓట్ బ్యాంక్ చీల్చుకుంటే జనస్వరాజ్ పార్టీ అప్పుడు బీజేపీ నష్టపోయే అవకాశం ఉంది. సో అందుకే ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీని దించారు. అసదుద్దీన్ ఓవైసీని దించి ముస్లిం ఓట్ బ్యాంక్ని చీల్చేట ప్రయత్నం బీజేపీ చేస్తుంది అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్గా జరుగుతున్నటువంటి డిబేట్. ఎందుకు అని అంటే సహజంగా ముస్లిం ఓట్ల బ్యాంక్ ఎటు ఉంటుంది, ఇండియా కూటమి వైపు ఉంటుంది. అంటే బీజేపీకి వ్యతిరేకంగా ముస్లిం సమాజం ఉంటుంది మెజారిటీ ఎక్కువగా. సో ఆ ఓట్లు ఎటు పడతాయి? కాంగ్రెస్ పార్టీకి ఆర్జేడీకి పడతాయి, ఇండియా కూటమికి. సో అప్పుడు ఒకవేళ కనుక ఆ ఓట్లు కనుక చీల్చుకోలేకపోతే ఇండియా కూటమి అక్కడ అధికారంలో వచ్చే అవకాశం ఛాన్సెస్ ఉన్నాయి, అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు ముస్లిం ఓట్ బ్యాంక్ని చీల్చాలి.
అక్కడ దాదాపు 22% ఏమో ముస్లిం ఓట్ బ్యాంక్ ఉంది. ఓకే. కొన్ని ఏరియాలో సీమాంచల్ ప్రాంతంలో ముస్లిం ఓట్ బ్యాంక్ డిసైడ్ ఫ్యాక్టర్. సో ఆల్మోస్ట్ డిసైడ్ ఫ్యాక్టర్ ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో ఎంఐఎంని రంగంలో దింపుతుంది బీజేపీ అని. ఇప్పుడు ఉన్నది 243. మరి 100 స్థానాల్లో ఎందుకు పోటీ చేస్తున్నారు అని అంటే ఎక్కడెక్కడ పోటీ చేయాలో బీజేపీ చెప్పింది కాబట్టి ఆ దిశగా వెళ్ళడానికి ఎంఐఎం సిద్ధమవుతుంది అనేది అక్కడున్నటువంటి స్థానిక నాయకుల యొక్క ఒక చర్చ. ఓకే. సో కాబట్టి ఇప్పుడు బీజేపీ వేస్తున్నటువంటి ఎత్తుగడలు చూస్తే కనుక ఇప్పటి వరకు వచ్చినటువంటి సర్వేలు తారుమారు అయ్యేటానికి ఛాన్సెస్ ఉన్నాయి. ప్రశాంత్ కిషోర్ వేస్తున్నటువంటి అంచనాలు కూడా తారుమారే అవకాశం ఉన్నాయి. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఏమంటున్నారు, మరో రాహుల్ గాంధీ అవుతాడు తేజస్వి యాదవ్ అంటున్నాడు. ఎందుకు అని అంటే రాహుల్ గాంధీ అమేథీలో ఓడిపోయారు అంతకుముందు ఎన్నికల్లో, ఇప్పుడు 2019 ఎన్నికల్లో. సో అలాగే ఇప్పుడు ఈయన కూడా సొంత నియోజకవర్గంలో ఓడిపోయే అవకాశం ఉంది తేజస్వి యాదవ్ పోటీ చేస్తున్నటువంటి స్థానం నుంచి ప్రచారం మొదలుపెట్టాడు ఈయన ప్రశాంత్ కిషోర్. ఓకే. సో కాబట్టి ఆయనే ఓడిపోయే అవకాశం ఉంది, అంత సీన్ లేదు అని అంటున్నాడు ప్రశాంత్ కిషోర్. సో కాబట్టి కింగ్ మేకరా కింగా అనేది ఇంకా ప్రశాంత్ కిషోర్ విషయంలో రావట్లేదు. కింగ్ కాదు కానీ కింగ్ మేకర్ అనేది రీసెంట్ వరకు వినపడింది సర్వేలో. కానీ ఇప్పుడు అక్కడ కనిపిస్తున్నటువంటి అలయన్స్ లో ఉండే అంతర్గత విభేదాలు, తర్వాత ఎంఐఎం యొక్క రోలు, ఇవన్నీ కనుక చూస్తుంటే బీజేపీ ఎడ్జ్లోకి వచ్చేస్తుంది, బీజేపీ గెలిచే అవకాశం ఉంది అనేటువంటి సంకేతాలు ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఫస్ట్ నుంచి కూడా బీహార్ ఎన్నికల వైపు అందరు చూస్తున్నారు. బీహార్ ఎన్నికల్లో ఓట్లు భారీగా తొలగించారనేది ఫస్ట్ వివాదం. అందుకే ఓట్ చోర్ యాత్ర రాహుల్ గాంధీ చేశారు. ఆ యాత్ర అయిపోయిన తర్వాత నుంచి కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది కాబట్టి మాకు ఎక్కువ సీట్లు ఇవ్వండి అని చెప్పేసి ఆ పార్టీ నుంచి డిమాండ్ వస్తుంది. అది ఆర్జేడీ జీర్ణించుకోలేకపోతుంది. అందుకే తేజస్వి యాదవ్ మొత్తం మేమే పోటీ చేసుకుంటాం అని అన్నారు. కానీ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా పోటీ చేస్తే భారీగా నష్టపోయే అవకాశం ఉంది. ఇప్పుడు సీట్ల షేరింగ్ కనుక వీళ్ళకి ఇండియా కూటమిలో ఉండే పార్టీలకు కనుక కుదరకపోతే ఎవరికి వాళ్ళే వెళ్ళిపోతే కనుక బీజేపీ అప్రశాతంగా గెలిచే అవకాశం ఉంది. ఇప్పటికే ఎంఐఎం రంగంలో దింపింది. అంటే ముస్లిం ఓట్ బ్యాంకును చేల్చడానికి ఎంఐఎంని ఒక అస్త్రంగా బీజేపీ ఉపయోగించుకుంటుంది అనేటువంటి ఒక అభిప్రాయం అయితే అక్కడ ఉండేటువంటి రాజకీయ నాయకుల్లో ఉంది. దానికి తగ్గట్టు ఈయన 100 స్థానాలు నేను పోటీ చేస్తానని చెప్పి తాజాగా అనౌన్స్ చేశాడు అసదుద్దీన్ ఓవైసీ. సో కాబట్టి సర్వేలు ఇప్పటి వరకు వచ్చినటువంటివి ఖచ్చితంగా తారుమారు అయ్యేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. సీట్ల షేరింగ్ అనేది ఎన్డీఏలో చాలా క్లియర్గా స్మూత్గా విభేదాలు లేకుండా జరిగిపోయింది. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఇండియా కూటమిలో లేదు. సో దాంతో అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులను కూడా ప్రతికూలంగా ఇండియా కూటమికి మారిపోతున్నాయి. సో దీంతో నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పాచిక అక్కడ బీహార్లో పారే అవకాశం ఉంది. అలాగే ప్రశాంత్ కిషోర్ ఏదైతే అనుకుంటున్నారు రాజకీయ వ్యూహకర్తగా, అది అక్కడ జరిగేటువంటి పరిస్థితి కనపట్ల. ఇప్పుడు అర్బన్ ఏరియాలో ఓట్లు చీల్చుకున్నందువల్ల బీజేపీకి నష్టం, బీజేపీకి లాభం. అర్బన్ ఏరియాలో భారీగా జనస్వరాజ్ పార్టీ ఓట్లు ఎవరికి లాక్కుంటుంది, బీజేపీకి లాక్కుంటుంది. బీజేపీకి నష్టం, బీజేపీకి భారీ నష్టం వస్తుంది అక్కడ. అదే గ్రామీణ ప్రాంతాల్లో వచ్చేసి ఆర్జేడీకి కాంగ్రెస్కి నష్టం, ఇంకొక వైపు ఎంఐఎం కూడా ఉంటే ఇంకా నష్టం. సో కాబట్టి అక్కడ రిజల్ట్ అనేది ఇప్పుడు మనం ఎంఐఎం అలాగే జనస్వరాజ్ పార్టీ ప్రశాంత్ కిషోర్ మీద మనం ఆధారపడాలి, ఆ రిజల్ట్ ఎలా ఉంటాయి అనే దాని మీద. ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి ప్రత్యక్షంగా ఒకళ్ళు పరోక్షంగా ఒకళ్ళు బీజేపీకి సహకరిస్తున్నారు అనేది బీహార్లో వినిపిస్తుంది. ప్రత్యక్షంగానేమో ఎంఐఎం, పరోక్షంగానేమో ప్రశాంత్ కిషోర్ అనేది. సో ఇది రిజల్ట్ మొత్తం అనుకూలంగా ఇప్పుడు ఎన్డీఏకి ఉన్నాయి అనేది ఇప్పుడు తాజా సర్వేలు చెప్తున్నాయి. మొన్నటి వరకు రీసెంట్ వరకు ఇండియా కూటమికి అని అన్నారు. కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే నరేంద్ర మోడీ గారి హవా అక్కడ కొనసాగబోతుంది. మళ్ళీ నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అవుతారంటే కాదు బీజేపీ అవుతుంది, నితీష్ కుమార్ని ఉప ముఖ్యమంత్రిని చేస్తారనేది ఇప్పుడు వినిపిస్తుంది. సో కాబట్టి బీజేపీ జెండా బీహార్లో ఎగరడానికి అసదుద్దీన్ ఓవైసీ, ప్రశాంత్ కిషోర్ ఉపయోగపడుతున్నారు అనేది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ బీహార్ నుంచి. ఓకే సార్, థ్యాంక్ యూ.